హలో, ఈ వీడియోలో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం. అసలు లెటర్ రైటింగ్ అంటే ఏంటి? లెటర్ అంటే మీకు తెలుసు కదా, ఉత్తరాలు అని మనం మాట్లాడుకున్నాము. ఉత్తరాలు రాయడం అనే టాపిక్ అనమాట. ఓకే, ఇది వన్ ఆఫ్ ద టాపిక్స్ ఇన్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వకంగా చేసే కమ్యూనికేషన్లో ఇది ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడంటే లెటర్స్ ఎవరు రాసుకోవట్లేదు. మొబైల్ ఫోన్స్ ఇవన్నీ స్మార్ట్ మీడియా వచ్చిన తర్వాత ఎవరు కూడా ఇవి లెటర్స్కి ప్రిఫరెన్స్ ఎవరు ఇవ్వట్లేదు. కానీ ఇవి ఫార్మల్గా ఎప్పటికీ ఎవర్ గ్రీన్గా ఉండే ఒక కమ్యూనికేషన్ ఇది లెటర్ అనేది. సో లెటర్ రైటింగ్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఫారెన్కి వెళ్ళాలనుకోండి, ఇంగ్లీష్కి సంబంధించిన కొన్ని ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది, కొన్ని టెస్టులు పాస్ అవ్వాల్సి ఉంటుంది. వాటిలో కూడా మనకి లెటర్ రైటింగ్ స్కిల్స్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దానికి సంబంధించి నేను కొంత నోట్స్ని ఇక్కడ రాయడం జరిగింది. మీరేం చేస్తారంటే ఈ వీడియోలో నేను ఏమైతే రాశానో ఆ నోట్స్ మొత్తం మీ నోట్బుక్లో కాపీ చేసుకోండి. ఓకే, హెడ్డింగ్ మాత్రం లెటర్ రైటింగ్ అని పెట్టండి. సో ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. లెటర్స్ ఆర్ అన్ ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్ అంటే రాతపూర్వకంగా చేసే కమ్యూనికేషన్. అసలు కమ్యూనికేషన్ అంటే ఏంటి? కమ్యూనికేషన్ అంటే ఒక మనిషి తన ఫీలింగ్స్ని ఇంకొక మనిషితో షేర్ చేసుకోవడమే కమ్యూనికేషన్ అంటారు. ఇవి అనేక రకాలుగా ఉంటుంది. మాటల ద్వారా షేర్ చేసుకుంటారు, కమ్యూనికేషన్ మాటల ద్వారా జరుగుతుంది. సైగల ద్వారా జరుగుతుంది కమ్యూనికేషన్. రాత రూపంలో జరుగుతుంటే రాసి చూపిస్తుంటారు. అలా రాసి చూపించడం మళ్ళీ రకాలు. లెటర్ ఉంటుంది, ఈమెయిల్ ఉంటుంది, ఎస్ఏ రైటింగ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అంటే వాటిలో మనం లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుంటున్నాము. సో లెటర్స్ అనేవి ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. రిటర్న్ కమ్యూనికేషన్లో ఇంపార్టెంట్ ఏంటంటే లెటర్స్ అనమాట. దే ఆర్ రిటర్న్ టు ఎక్స్ప్రెస్ అవర్ ఐడియాస్. మన ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయడానికి లెటర్స్ రాస్తాము, ఉత్తరాలు రాస్తాము. ఇన్స్పైట్ ఆఫ్ స్మార్ట్ మీడియా, లెటర్స్ స్టిల్ హ్యావ్ ఎ మేజర్ యూజ్ అండ్ ఇంపార్టెన్స్ ఇన్ అవర్ సొసైటీ. సోషల్ మీడియా ఎంత వచ్చినా కూడా లెటర్కి ఉండాల్సిన గౌరవం అలాగే ఉంది, లెటర్కి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అలాగే ఉంది, లెటర్స్కి ఉండాల్సిన ఆ ప్లేస్ అలాగే ఉంది. ఓకే, సో ఎంత సోషల్ మీడియా వచ్చినా కూడా లెటర్ రూపంలో రాస్తేనే యాక్సెప్ట్ చేస్తుంటారు. మనం ఏదైనా కాలేజ్కి సంబంధించి లీవ్ లెటర్ రాయాలనుకోండి, ఓకే, లెటర్ రూపంలో రాస్తేనే తీసుకుంటాడు కాలేజ్లో. లేదా మరి ఏదైనా ఆఫీస్లో మనం ఏదైనా సబ్మిట్ చేయాలనుకోండి, లెటర్ రూపంలో రాస్తేనే యాక్సెప్ట్ చేస్తాను. మెయిల్ చేస్తాను, SMS చేస్తాను, వాట్సాప్లో పంపిస్తాను అంటే కుదరదు అనమాట. సో ద స్టూడెంట్స్ షుడ్ డెవలప్ దేర్ రైటింగ్ స్కిల్స్. కాబట్టి ఇంత ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి లెటర్స్కి వాళ్ళ లైఫ్లో పిల్లలు స్టూడెంట్స్ రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. లెటర్ రాయడం అనేది ఆ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి అంటున్నారు. అది లెటర్ రైటింగ్ యొక్క ఇంపార్టెన్స్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ లెటర్స్ గురించి తెలుసుకుందాం. ఓకే, లెటర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్ అంటున్నారు. టైప్స్ ఆఫ్ లెటర్స్లో లెటర్స్ ఆర్ ఆఫ్ 2 టైప్స్. 2 రకాల లెటర్స్ ఉన్నాయి. దే ఆర్, అవి ఏంటంటే ఫార్మల్ లెటర్స్. రెండవది ఇన్ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి, ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి అనేది సపరేట్గా మనం ఇక్కడ రాసుకున్నాము. అది కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టారు ఫార్మల్ లెటర్స్ అని. ఓకే, ఇవేంటి అసలు ఈ ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటి? ఓకే, ఇది చదివి వినిపించిన తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ రిటెన్ ఇన్ ఫార్మల్ అండ్ డీసెంట్ లాంగ్వేజ్ అండ్ ఫాలో సర్టన్ రూల్స్ విత్ ఏ స్టిప్యులేటెడ్ ఫార్మాట్. ఈ ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటంటే ఫార్మల్గా ఉంటాయి. ఫార్మల్గా ఉండడం అంటే ఏంటంటే ఫార్మల్ అంటే ఏంటంటే ఫార్మాలిటీస్ని ఫాలో అయితే వాటిని మనం ఫార్మల్ అని అనొచ్చు. లెటర్స్లో ఫాలో అయితే ఫార్మల్ లెటర్ అవుతుంది. ఫార్మాలిటీస్ అంటే ఏంటి? కొన్ని రూల్స్ ఉంటాయి, ఇవి ఇలాగే చేయాలి అనేది కొన్ని రూల్స్ ఉంటాయి, ఫార్మాలిటీస్ అన్నమాట. ఓకే, పెళ్లి చూపులకి వెళ్ళాం అనుకోండి, స్వీట్లు హాట్లు పెడతారు, ఫార్మాలిటీ. ఇష్టం లేకపోయినా సరే నవ్వుతూ పలకరిస్తాం, ఫార్మాలిటీ. ఓకే, ఫార్మాలిటీస్ అంటే కొన్ని రూల్స్ ఉంటాయి.
ఓకే, మన మనుషులతో మాట్లాడేటప్పుడు కొన్ని రూల్స్ ఫాలో అవుతుంటాం. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాము, చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక రకంగా మాట్లాడతాము. ఓకే, సో అవి కొన్ని ఫార్మాలిటీస్ని ఫాలో అయితే దాన్ని ఫార్మల్ అని అంటారు. అది కాన్వర్జేషన్ అనుకోండి, మాట్లాడడం అనుకోండి, ఫార్మల్ కాన్వర్జేషన్ అంటారు. ఫార్మల్గా మాట్లాడితే ఫార్మాలిటీస్ ఫాలో అవ్వలేదనుకోండి ఇన్ఫార్మల్ అని అంటారు. లెటర్స్లో కూడా అంతే, కొన్ని రూల్స్ని ఫాలో అవుతూ లెటర్ రాస్తే దాన్ని ఫార్మల్ అని అంటారు. దీనిలో మనం లాంగ్వేజ్ డీసెంట్గా ఉంటుంది. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు రా బే ఇలాంటి మాట్లాడడం. ఇప్పుడంటే సినిమాల ఎఫెక్ట్ వల్ల తిట్లు కూడా కామన్ లాంగ్వేజ్ అయిపోయింది. అది ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే మనం మాట్లాడుతాం, పెద్దవాళ్ళ దగ్గర అలాంటివి మాట్లాడడం అనమాట. ఓకే, సో ఫార్మల్ అంటే ఏంటంటే లాంగ్వేజ్ డీసెంట్గా ఉంటుంది, కొన్ని సర్టెన్ రూల్స్ ఫాలో అవుతాము, ఒక పర్టికులర్ ఫార్మాట్ని ఫాలో అవుతుంటాము. ఇవన్నీ ఫాలో అయితే దాన్ని ఫార్మల్ అంటారు. సో ఈ ఫార్మల్ యొక్క రూల్స్ని ఫాలో అవుతూ మనం రాస్తే ఇట్ ఈస్ కాల్డ్ ఫార్మల్ లెటర్. దీనికి ఇంకొక పేరు ఉంది, అఫీషియల్ లెటర్స్ అని. అఫీషియల్ లెటర్స్ అంటే ఫార్మల్ లెటర్ అంటే ఒకటే. అఫీషియల్ లెటర్ అని ఎందుకు అంటున్నారు దీని అంటే, దీనిలో అఫీషియల్ విషయాలు మాత్రమే డిస్కస్ చేస్తారు, పర్సనల్ విషయాలు డిస్కస్ చేయరు. ఎంఆర్ఓకి మనం లెటర్ రాసాం అనుకోండి, అందులో పర్సనల్ విషయాలు రాయము. ఓకే, ఊరికి సంబంధించినవు, రాష్ట్రానికి సంబంధించినవు, సొసైటీకి సంబంధించినవు సమస్యలు అఫీషియల్గా లెటర్ రాస్తాము. అఫీషియల్ మ్యాటర్ దానిలో ఉంటుంది. ఓకే, దీనికి ఇంకొక పేరు కూడా ఫార్మల్ లెటర్స్. ఫార్మల్ లెటర్స్ అన్న అఫీషియల్ లెటర్స్ అన్న ఒకటే. అఫీషియల్ మ్యాటర్స్ని మాత్రమే దీనిలో ఇంక్లూడ్ చేస్తాము, దీనిలో మనం రాస్తాము. అందుకని వీటిని అఫీషియల్ లెటర్ అని కూడా అంటాము. ఎవరికి రాస్తాము అంటే ఆఫీసర్లకి, ఓకే, కాలేజ్ వాళ్ళకి, లేదా అఫీషియల్ విషయాలు చెప్పాలనుకున్న ఎవరికైనా. ఎంఆర్ఓకి అఫీషియల్ లెటర్, సీఎంకి అఫీషియల్ లెటర్, కాలేజ్ ప్రిన్సిపల్కి అఫీషియల్ లెటర్, లేదా ఇంటర్మీడియట్ బోర్డు చైర్మన్కి అఫీషియల్ లెటర్. అసలు వాళ్ళతో పర్సనల్ ఇష్యూస్ మనకు ఉండవు కదా, వాళ్ళకి రాస్తున్నామంటే ఏదో అఫీషియల్ మ్యాటర్ అయి ఉంటుంది. అందుకని వీటిని మనం అఫీషియల్ లెటర్స్ అంటారు. వీటిలో మనం ఫార్మాలిటీస్ ఫాలో అవుతాము, సర్టెన్ రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి ఫార్మల్ లెటర్ అని కూడా అంటారు. సెకండ్ టైప్ ఆఫ్ లెటర్స్ ఉన్నాయి, ఇన్ఫార్మల్ లెటర్ అంటారు దీన్ని. ఇన్ఫార్మల్ అంటే ఫార్మల్కి ఆపోజిట్, యాంటోనిమ్ ఆఫ్ ఫార్మల్ ఈజ్ ఇన్ఫార్మల్. ఇందులో ఫార్మాలిటీకి ఆపోజిట్ అంటే ఏంటి, ఫార్మల్లో ఏంటి, మనం రూల్స్ ఫాలో అవుతున్నాము, ఇక్కడ రూల్స్ ఏం ఫాలో అవ్వము. ఓకే, సో కొంచెం లాంగ్వేజ్ అటు ఇటు అవుతూ ఉంటుంది. ఓకే, ఇందులో మనం అఫీషియల్ మ్యాటర్స్ ఏం మాట్లాడడం, పర్సనల్ ఇష్యూస్ మాట్లాడుతుంటాం అనమాట. ఏంటో చూద్దాం ఇన్ఫార్మల్ లెటర్స్ అంటే ఏంటో. దీస్ ఆర్ ఆల్సో కాల్డ్ పర్సనల్ లెటర్స్. దీన్ని అంటే ఈ ఇన్ఫార్మల్ లెటర్స్ని పర్సనల్ లెటర్స్ అని కూడా పిలుస్తారు. పర్సనల్ లెటర్స్ అని కూడా వీటిని పిలుస్తారు. ఎందుకు అంటే వీటిలో పర్సనల్ విషయాలు ఉంటాయి, పర్సనల్ ఇష్యూస్ దీనిలో మనం రాస్తాము. ఇది ఎవరికి రాస్తాం మనం, ఫ్రెండ్స్కి, ఓకే, పేరెంట్స్కి, రిలేటివ్స్కి రాస్తాం అనమాట. చూడండి ఇక్కడ రాస్తారు, దీస్ ఆర్ రిటర్న్ టు ఫ్రెండ్స్, రిలేటివ్స్ అండ్ మెంబర్స్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీ మెంబర్స్కి లెటర్ రాయాలంటే పర్సనల్ ఇష్యూస్ రాస్తాం. ఇంట్లో నాన్నగారికి లెటర్ రాస్తూ నాన్నగారు రోడ్డు మీద డ్రైనేజ్ బాగాలేదు, కుక్కలు తిరుగుతున్నాయి, కొంచెం చూడండి, అలాంటి రాయం మనం. ఇంట్లో సమస్యలు రాస్తాం, పర్సనల్ ఇష్యూస్ రాస్తాము. ఓకే, సో అదేవిధంగా ఆఫీసర్కి లెటర్ రాసేటప్పుడు మన పర్సనల్ ఇష్యూస్ రాయము. ఆఫీసర్కి లెటర్ రాసేటప్పుడు కుడి కండు కొంచెం అదురుతుందండి అప్పుడప్పుడు, సాయంత్రం పూట కాసేపు ఎక్కువసేపు నడిస్తే కాళ్ళు నొప్పి వస్తున్నాయి, ఎలాంటి రాయం మనం. ఇవి తండ్రితో మాట్లాడుకోవాల్సిన విషయాలు అన్నమాట. సో ఫార్మల్ అంటే ఫార్మాలిటీస్ ఫాలో అవుతారు, అఫీషియల్ మ్యాటర్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అఫీషియల్ లెటర్ అని కూడా అంటారు. ఇన్ఫార్మల్ అంటే ఫార్మాలిటీస్ ఎక్కువగా ఫాలో అవ్వము, పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి, పర్సనల్ లెటర్ అని కూడా దీన్ని అంటారు. అఫీషియల్ లెటర్స్ ఏమో ఫార్మల్ లెటర్స్ ఏమో ఆఫీసర్లకి, బయట వాళ్ళకి రాస్తాము. ఇన్ఫార్మల్ లెటర్ ఏమో ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రాస్తాము. ఇది ఫార్మల్ లెటర్స్ అండ్ ఇన్ఫార్మల్ లెటర్స్. మనకి ఎగ్జామ్లో ఇన్ఫార్మల్ లెటర్ లేదు,
ఓన్లీ ఫార్మల్ లెటర్స్ మాత్రమే ఉన్నాయి, అంటే బయట వాళ్ళకి రాసే లెటర్స్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ మనకి ఏ మోడల్, ఇప్పుడు లెటర్స్ ఎన్ని రకాలు తెలుసుకున్నప్పుడు ఇప్పుడు లెటర్ రాసేటప్పుడు ఎలా ఉంటుంది లెటర్, అంటే ఏ ఫార్మేట్లో రాయాలి, ఏ మోడల్లో రాయాలి అనేది. ఇంకా మన టెక్స్ట్ బుక్లో మనకి 3 మోడల్స్ ఇచ్చాడు, 3 ఫార్మాట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఫార్మాట్ పేరు ఇండెంటెడ్ ఫార్మాట్ అని అంటున్నారు. ఇండెంటెడ్ అంటే ట్రెడిషనల్ ఫార్మాట్ అని కూడా పిలవచ్చు. దీన్ని ట్రెడిషనల్ అంటే ఏంటంటే సాంప్రదాయబద్ధకంగా వస్తున్నది. కొంతకాలంగా మా తాత ఇలాగ రాశాడు, మా ముత్తాత ఇలాగ రాశాడు, మా నాన్న ఇలాగ రాశాడు, నేను ఇలాగ రాస్తాను, రేపు నా పిల్లలు కూడా ఇలాగే రాస్తారు. ఇట్ ఈస్ ట్రెడిషనల్. ఎప్పటి నుండో అందరు ఫాలో అవుతున్న ఒక పద్ధతిని ట్రెడిషనల్ అని అంటారు. ఇది ఎలా ఉంటుందంటే ఈ ట్రెడిషనల్ ఫార్మాట్ అనేది మన స్కూల్లో కూడా మనం చదువుకుని ఉంటాం. ఇది ఫస్ట్ రైట్ సైడ్ రాస్తాము ప్లేస్, డేట్. మీరు ఇబ్రాహీంపట్నంలో ఉండే లెటర్ రాస్తున్నారు అనుకోండి, ఇబ్రాహీంపట్నం కామా డేట్ ఫుల్ స్టాప్. దట్ ఈస్ ద ఫార్మాట్ హౌ వి స్టార్ట్ ఏ లెటర్. ఒక లెటర్ని మనం ఇలా స్టార్ట్ చేస్తాం అన్నమాట. తర్వాత రాసేది టు అడ్రస్. టు అడ్రస్ ఎక్కడ రాస్తాం మనం, ఫ్రమ్ అడ్రస్ రాస్తాము. ఫ్రమ్ అడ్రస్ ఎక్కడ రాస్తాము, లెఫ్ట్ సైడ్ రాస్తాం. డేట్ ఏమో రైట్ సైడ్ రాస్తాము, తర్వాత ఫ్రమ్ అడ్రస్ లెఫ్ట్ సైడ్ రాస్తాము. ఆ తర్వాత టు అడ్రస్ రాస్తాము దాని క్రింద. ఆ తర్వాత గ్రీటింగ్, సెల్యుటేషన్, విష్ చేస్తాము, విషెస్ దాని కింద రాస్తాము. ఆ తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాము. ఈ పేజ్ మొత్తం అక్కిపించేస్తుంది. ఇది బాడీ ఆఫ్ ద లెటర్ అయిపోయిన తర్వాత యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, తెలుగులో అయితే ఇట్లు, శ్రావణి, సుబ్రహ్మణ్యం, ఇవన్నీ మళ్ళీ రైట్ సైడ్ రాస్తాము. ఇది ఈ ఫార్మేట్ని మనం ట్రెడిషనల్ ఫార్మేట్ అని పిలుస్తాము. ఓకే, ఈ ఫార్మేట్ని ట్రెడిషనల్ ఫార్మేట్ అంటాము. చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్న ఒక ఫార్మేట్. ఈ మోడల్లో మనం లెటర్ రాయవచ్చు. ఇంకొక ఫార్మేట్ ఉంది. ఏంటది అంటే ఇక్కడ చూడండి, రెండో ఫార్మేట్ ఇచ్చాడు. ఒక డేట్ మాత్రమే రైట్ సైడ్ ఉంది, మిగిలిన మొత్తం లెఫ్ట్ సైడ్ వస్తుంది. అంటే ఫ్రమ్ అడ్రస్ లెఫ్ట్ సైడే ఉంది, టు అడ్రస్ లెఫ్ట్ సైడే ఉంది. ఫ్రమ్ అడ్రస్ అన్న సెండర్స్ అడ్రస్ అన్న ఒకటే. సెండర్ అంటే పంపించేవాడు, అదే ఫ్రమ్ అడ్రస్ అనమాట. టు అడ్రస్ అంటే రిసీవర్స్ అడ్రస్. రిసీవర్ అంటే అందుకునేవాడు, రిసీవ్ చేసేవాడు, వాడి అడ్రస్ అక్కడ రాస్తాము. ఒక డేట్ తప్ప మిగిలినవన్నీ లెఫ్ట్ సైడ్ రాశారు చూడండి. బాడీ ఆఫ్ ద లెటర్ అక్కడే ఉంది, ఫ్రమ్ అడ్రస్ అటే ఉంది, టు అడ్రస్ అటే ఉంది, సెల్యుటేషన్ అటే ఉంది, గ్రీటింగ్స్ అటే ఉన్నాయి, క్లోజింగ్ ఆఫ్ ద లెటర్ అటే ఉంది, సిగ్నేచర్ అటే ఉంది, అన్నీ ఇటే ఉంది లెఫ్ట్ సైడే. ఒక డేట్ మాత్రం రైట్ సైడ్ ఉంది. ఈ ఫార్మేట్ని బ్లాక్డ్ ఫార్మేట్ అని అంటారు. బ్లాక్డ్ ఫార్మేట్ అనమాట. ఈ బ్లాక్డ్ ఫార్మేట్లో అన్ని లెఫ్ట్ సైడే రాస్తారు, ఒక ఎక్సెప్ట్ డేట్. పంక్చుయేషన్ మార్క్స్ని ఇక్కడ మనం ఒమిట్ చేసేయచ్చు, అవాయిడ్ చేయొచ్చు. అంటే కామా ఇక్కడ, ఫుల్ స్టాప్ ఇక్కడ, వీటిని మనం పూర్తిగా తీసేయచ్చు. బాడీ ఆఫ్ ద లెటర్ మాత్రం తీయకూడదు. బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెయిన్ మ్యాటర్ రాస్తాం కదా, దాన్ని బాడీ ఆఫ్ ద లెటర్ అంటారు. అక్కడ మాత్రం ఫుల్ స్టాప్లు కామన్ తీయకూడదు. మిగిలిన అన్ని చోట్ల మీరు ఫుల్ స్టాప్ కామర్స్ తీసేయచ్చు, పర్మిషన్ ఉంది ఈ మోడల్లో. కమ్ టు ద థర్డ్ మోడల్. మూడో మోడల్ ఏంటంటే సెకండ్ మోడల్ని బ్లాక్డ్ ఫార్మేట్ అన్నాం కదా. ఈ థర్డ్ మోడల్ని వచ్చేసి దీన్ని ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అంటారు. ఓకే, బ్లాక్డ్లో మనం ఏం చేసాం, ఒక డేట్ మాత్రం రైట్ సైడ్ రాసి మిగిలిన అన్ని లెఫ్ట్ సైడ్ రాసాం కదా. ఫుల్లీ బ్లాక్డ్లో ఆ డేట్ కూడా లెఫ్టే రాస్తాం, అంటే రైట్ సైడ్ నుండి మనం ఏమీ రాయం, మొత్తం లెఫ్ట్ సైడే రాసుకుంటూ వెళ్తాం. దీన్ని ఫుల్లీ బ్లాక్డ్ లెటర్ అంటారు, ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేట్ అంటారు. ఈ మూడిట్లో ఏదైనా రాసుకోవచ్చు, కాకపోతే ఇప్పుడు ఎక్కువగా మనకి ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేటే రాస్తున్నారు. ఫుల్లీ బ్లాక్డ్ ఫార్మేటే రాస్తున్నారు కాబట్టి చాలామంది ఇదే రాస్తారు. కాకపోతే మన క్లాసులకు సంబంధించి, ఇంటర్మీడియట్కి సంబంధించి పేపర్ దిద్దడానికి వెళ్తున్నాం కదా, అక్కడ చాలామంది రాస్తున్న ఫార్మేట్ ఏంటంటే సెకండ్ మోడల్ రాస్తున్నారు. అంటే ఒక డేట్ మాత్రం రైట్ సైడ్ రాసి మిగిలినంతా లెఫ్ట్ సైడ్ రాస్తున్నారు. మీకు కావాలనుకుంటే ఫస్ట్ మోడల్ కూడా రాసుకోవచ్చు, ట్రెడిషనల్ కూడా, థర్డ్ మోడల్ కూడా రాసుకోవచ్చు, ఇది ఫుల్లీ బ్లాక్ కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. ఓకే, కాకపోతే ఎక్కువగా సెకండ్ మోడల్ రాస్తున్నారు కాబట్టి నేను మీకు చెప్పడం సెకండ్ మోడల్లోనే చెప్తాను. ఈవెన్ వీటికి మోడల్స్ కూడా కొన్ని సెకండ్ మోడల్లోనే ఉంటాయి. ఓకే, సో ఒక్క నిమిషం.
మనకి టెక్స్ట్ బుక్లో కూడా ఎక్కువగా బ్లాక్డ్ మోడ్లో ఇచ్చాడు, బ్లాక్డ్ ఫార్మాట్ ఇచ్చాడు. అంటే డేట్ మాత్రం రైట్ సైడ్ ఇచ్చి మిగిలిన లెఫ్ట్ సైడ్లో రాయబడ్డాడు. కాబట్టి ఎగ్జామ్స్లో కూడా చాలామంది అదే రాస్తారు, మనం కూడా అదే ఫాలో అవుతాం. అంటే ఇప్పుడు జనరల్గా వాడుతున్న మోడల్ ఏంటంటే థర్డ్ మోడల్ ఫుల్లీ బ్లాక్డ్. కానీ మన టెక్స్ట్ బుక్లో ఇంటర్మీడియట్కి సంబంధించి టెక్స్ట్ బుక్లో వాళ్ళు ఇచ్చిన మోడల్ ఏంటంటే బ్లాక్డ్ అంటే డేట్ మొత్తం రైట్ సైడ్ రాసి మిగిలిన లెఫ్ట్ సైడ్ రాయండి. మనం కూడా అదే మోడల్లో, నేను చెప్పడం కూడా మీకు అదే మోడల్లో చెప్తాను. మీరు కావాలంటే ఎగ్జామ్లో 3 ఫార్మాట్స్లో ఏదైనా ఉపయోగించుకోవచ్చు. ఈవెన్ ద ట్రెడిషన్ ఆర్ బ్లాక్డ్ ఆర్ ఫుల్లీ బ్లాక్డ్, మూడిట్లో ఏ మోడల్ అయినా సరే మీరు రాయొచ్చు. నేను మాత్రం మీకు బ్లాక్డ్ ఫార్మాటే ఇస్తున్నాను. సో లెటర్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల ఫార్మాట్స్ ఉన్నాయి, 2 రకాల లెటర్స్, ఫార్మల్, ఇన్ఫార్మల్. తర్వాత ఎన్ని రకాల ఫార్మాట్స్ ఉంటాయి, 3: ట్రెడిషనల్, బ్లాక్డ్, ఫుల్లీ బ్లాక్డ్. ఆ తర్వాత లెటర్లో ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, లెటర్లో మనకి మొత్తం 9 పార్ట్స్ ఉన్నాయి, 9 భాగాలు. ఓకే, ఏ పార్ట్ ఎక్కడ రాస్తారో ఏంటనేది నేను మీకు ఒక ఫార్మాట్లో వేసి చూపిస్తాను ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఓకే, థ్యాంక్ యూ అండ్ జై హింద్.